గ్రామీణ మహిళా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వెనుకబడిన కుటుంబాలకు పెరటి కోళ్లు విత్తనాలను అందించింది. తద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఒకప్పుడు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకం చేపట్టేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయంలో ఒడిదుడుకులు వచ్చినా అనుబంధ రంగాలతో గట్టెక్కేవారు. కాని నేడు వ్యాపార సరళిలో ఒకే పంటను సాగు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే సమీకృత వ్యవసాయమే సరైన మార్గం. ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళుతోంది శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం. కేవీకే ఆధ్వర్యంలో దత్తత గ్రామాల్లోని వెనుకబడిన మహిళలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి నిక్రా పథకం కింద హరిజన ఉప ప్రణాళికలో భాగంగా పెరటి కోళ్లు, పంటల విత్తనాలను అందించారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస ద్వారా నిక్రా పథకం అమలవుతుంది. ఈ అనిశ్చిత వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయ రైతు కుటుంబానికి ఆదాయాన్ని పెంచే విధానాలను ప్రదర్శించడం కోసం, లేకపోతే ఆ విధానాలను రైతులకు చేరువ చేయడం కోసం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు నిక్రా పథకాన్ని కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగా ఆముదాల వలస శ్రీకాకుళం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా నిక్రా పథకం అమలవుతుంది. ఈ నిక్రా పథకంలో భాగంగా రైతు కుటుంబానికి అదనపు ఆదాయాన్ని చేకూర్చే విధానాలను మనం రైతులకు తెలిపే విధానాల్లో హరిజన కుటుంబాలకు అదనపు ఆదాయం కోసం అనేసి పెరటి కోళ్ల పెంపకాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తక్కువ కాలంలో ఎక్కువ పెరుగుదల వచ్చే ఉన్నత జాతి పెరటి కోళ్ల రకాలను ఇచ్చి వాటి పెరుగుదల ఏ విధంగా ఉందనేది చూడడం, వాటి నుండి వచ్చే ఆదాయం ఎంతవరకు ఉందనేది తెలుసుకునే విధానాల కోసం మనం ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఇసుకలపాలెం విలేజ్లో కూడా సుమారు 22 కుటుంబాలు మన హరిజన కుటుంబాలు ఉన్నాయి. ఆ హరిజన కుటుంబాలకు ఈ పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించడం కోసం ఉన్నత జాతి కోళ్ల రకాలైనటువంటి రాజశ్రీ కోళ్లను మనం ఇవ్వడం జరిగింది. వాటి పెరుగుదల ఏ విధంగా ఉంది, వాటి ద్వారా ఆదాయ వనరులు ఏ విధంగా సమకూర్చుకోగలరు అనే విధానాలను మనం పరిశీలించి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఈ కోళ్లను స్టార్టింగ్లో అంటే ఎర్లీ స్టేజ్లో ఇస్తే మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో 1 రోజు వయసు ఉన్నటువంటి కోడి పిల్లలను తీసుకువచ్చి వాటికి మొదటి నెల రోజులు బ్రూడింగ్ సదుపాయం అనేది కల్పించి నాణ్యమైన మేతలను లేక వ్యాక్సిన్లు సరైన సమయంలో వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి వ్యాక్సిన్లు కూడా వేసి ఈ తగిన ఆరోగ్య మేత యాజమాన్య పద్ధతులను పాటించినటువంటి కోళ్లను 30 రోజుల పాటు పెంచి ఆ 30 రోజుల వయసున్న కోళ్లను రైతు కుటుంబాలకు ఇచ్చినట్లయితే మరణాల శాతం చాలా వరకు తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇటువంటి కోళ్లను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దీని ద్వారా ఈ హరిజన కుటుంబాలలో వాటి ఆదాయ వనరులు పెరగడానికి అవకాశం ఉందని కాబట్టి ఒక్కో కుటుంబానికి 5 కోళ్ళ చొప్పున యూనిట్కి చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నిక్రా పథకం కింద ముంపు గ్రామాలైన ఇసుకలపాలెం మరియు కొండవలస గ్రామాలని కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస వారు దత్తత తీసుకున్నారు. ఈ దత్తత కార్యక్రమంలో వారికి ముంపును తట్టుకునే వరి రకాలైన MTU 1061, MTU 1064లను అందజేసి వారికి అధిక దిగుబడుల్ని సాధించడంలో తమ వంతు కృషిని చేస్తున్నారు. అవే కాకుండా పెరటి కోళ్ల పెంపకం, పెరటి తోటల పెంపకం, పశుపోషణ మరియు అధిక దిగుబడులను ఇచ్చే అపరాల సాగు వాటి యొక్క శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులకు నికరాదాయాన్ని పెంచడానికి తోడ్పడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు 22 కుటుంబాలకు రాజశ్రీ అని జాతి పెరటి కోళ్లను అందజేయడం జరిగింది.